హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మన ఛానల్ రెడీ కార్స్ ఢిల్లీ టు వరంగల్. ఈరోజు నేనైతే ఢిల్లీ నుండి బయలుదేరడం జరిగిందండి. ఈకో స్పోర్ట్స్ వేరియంట్ 2020 10వ నెల వెహికల్ అండి. వెహికల్ అద్భుతంగా ఉంది. 45,000 కిలోమీటర్లు విత్ సర్వీస్ రికార్డ్ తిరిగింది. 4 సీల్ టైర్స్ ఉన్నాయి. ఎక్కడ కూడా నాన్ యాక్సిడెంటల్ హిస్టరీ అండి. ఫుల్ వీడియో అయితే పెడతాను నేను. అలాగే ఈ వెహికల్ నేను రేపు అయితే వరంగల్ చేరుకోవడం జరుగుతుంది. దారి కొంచెం టఫ్గా ఉందండి. ఎవరైనా బై రోడ్ రావాలనుకునేవారు కొంచెం ఈ రోడ్డుని ఆలోచించి జాగ్రత్తగా రండి. ఎందుకంటే మధ్యలో దారిలో చాలా ఆర్టికల్స్ అయితే ఉంటున్నాయండి. ట్రాఫిక్ హెవీగా అయిపోయింది. ప్లస్ ఈ మధ్యలో రోడ్డు పైన కరెక్ట్ సెంటర్లోనైతే చాలా ఇవి ఆవులు, బర్రెలు ఇలా కొంచెం రోడ్ల పైన పడుకోవడం అయితే జరుగుతూ ఉందండి. అలాగే నైట్ టైంలో కొన్ని యాక్సిడెంట్ అయిన ఇవి జంతువులు ఉంటాయి కదండి, అవి నడి రోడ్డు పైన పడుతూ ఉన్నాయి. మన వెహికల్ వచ్చేసి ఒక 100-200% స్పీడ్లో ఉంటే దాంట్లో మనకు ప్రాబ్లం అయితే అవుతుందండి. అందుకోసం జాగ్రత్తగా బండి నడిపించేటప్పుడు కొంచెం జాగ్రత్తగా నడిపియండి. అలాగే నేను కొన్ని టిప్స్ అయితే చెప్దాం అనుకుంటున్నా. ఆ టిప్స్ ఫాలో అవుతే మీకు వెహికల్ లాంగ్ లాస్టింగ్ అనేది వస్తుంది. అలాగే చాలా ప్లేస్లో అయితే మీకు 100% పనికొస్తాయని అనుకుంటున్నానండి. వీడియోని కొంచెం స్కిప్ కాకుండా చూడండి. దానివల్ల మీకు ఎప్పటికీ బెనిఫిటే ఉంటుంది తప్ప నష్టం అయితే ఉండదండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ రెడీ కార్స్ ఢిల్లీ టు వరంగల్. ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూసిన వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, ఒక లైక్ అయితే చేయండి. నిన్న నేను ఢిల్లీలో మా ఫ్రెండ్కి జరిగిన సంఘటన అండి. తను వచ్చేసి షోరూంలో వెహికల్ని ఇవ్వడం జరిగింది. ఏం చేశారు ఏంటి అనేది కూడా మనకు అర్థం కాలేదు. పార్ట్స్ అనవసరంగా రీప్లేస్మెంట్ చేశాడు. మన నార్మల్గా బాగుంది అనుకునే దాన్ని కూడా రీప్లేస్మెంట్ చేసేసి అంతా పర్ఫెక్ట్గా ఉన్న పార్ట్స్ని కూడా రీప్లేస్ చేశాము అని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది. మీకు కొన్ని ఇష్యూస్లో నేను వెళ్ళాను, అడిగాను ఏంది పరిస్థితి ఏంటి అని చెప్పేసి అడగడం వల్ల వాళ్ళు ఇలా జరిగింది సార్, ఇలా జరిగింది ఇది అని చెప్పేసారంటే నేను పార్ట్స్ అడిగాను. నేను ఈ పార్ట్స్ ఏవి, నాకు పార్ట్స్ ఇవ్వండి, సరే రీప్లేస్ చేశారు, నేను బిల్ పేమెంట్ చేస్తాను, నాకు పార్ట్స్ ఇస్తే నేను బిల్ పేమెంట్ చేస్తానని చెప్పడం అయితే జరిగింది. వాళ్ళు మేము షోరూమ్ నుండి పార్ట్స్ బయటకైతే ఇవ్వము అని చెప్పేసి చిన్న ఆర్గ్యుమెంట్ అయితే చేశారు. నేను డైరెక్ట్ మేనేజర్ దగ్గరికి వెళ్ళి మీ సీసీ కెమెరాస్ అన్నీ నేను చూస్తాను అని చెప్పి, అప్పుడు తర్వాత వాళ్ళ హెడ్ ఎవరైతే ఉంటారో తను వచ్చేసి సార్ ఇదంతా మేము వీటిలలో ఇది ఇవ్వం సార్, సీసీ ఫుటేజెస్ అంతా మా కోసం పెట్టుకున్నాము అది అని చెప్పేసి చాలా వరకు మనని డామినేషన్ చేయడానికే ప్రయత్నించారు. కాకపోతే నేను అక్కడ కొంచెం కూడా మనం తగ్గకుండా వారిని ఇచ్చేయడం అయితే జరిగిందండి. తర్వాత ఏమైంది, వాళ్ళు ఆఖరికి మనకి వేసిన బిల్లులో 4,500 రూపీస్ తక్కువ చేసి తీసుకున్నారు. అదే వాళ్ళు జెన్యున్గా ఉండుంటే పార్ట్స్ చేంజ్ చేసి ఉంటే నాకు తెలిసి అయితే అమౌంట్ అయితే తక్కువ తీసుకోరండి. అందుకోసమే ఎవరైనా మీరు కొత్త వెహికల్స్ తీసుకొని నార్మల్గా సర్వీస్కి ఇస్తూ ఉంటారు, లేదు అని అంటే మనం యూజ్ చేసే వెహికల్స్ని సర్వీస్కి ఇస్తూ ఉంటారు. షోరూమ్కి వెళ్తే మనకు జెన్యున్గా సర్వీస్ అవుతుంది అని చెప్పేసి. కాకపోతే మీరు ఇవన్నీ కొంచెం ఆలోచించుకొని చేయండి. నేను మీకు ఇదొక చిన్న నాలెడ్జ్, నేను అన్ని అనుభవంతోనే చెప్తానండి. ఏదున్నా నా అనుభవంతోనే మీకు నాకు జరిగిన సంఘటనలు మాత్రమే మీకు చెప్తానండి. నేను ఎక్కడో విన్నవి నాకు ఏదో జరిగింది అని చెప్పేసి అవైతే నేను అసలే చెప్పను. అలాగే మార్నింగ్ వెహికల్స్ తీసేసి బండిని డైరెక్ట్ స్టార్ట్ చేసుకొని రావడం అయితే జరుగుతూ ఉంటుందండి. కొంతమంది ఏదైతే మీరు ఇంజన్ నార్మల్గా ఒకసారి కూలింగ్ పీరియడ్ అంటూ ఉంటుంది. లైట్గా ఇంజన్ స్టార్ట్ చేసిన తర్వాత ఒక 2-3 మినిట్స్ ఏదైతే మనకు నైట్ మొత్తం బండిని ఆఫ్ చేసి పెడతాం కాబట్టి ఆ ఆయిల్ మొత్తం ఛాంబర్లో కింద ఉంటుందండి. ఆ ఛాంబర్ నుండి మీకు ఆయిల్ సర్క్యులేట్ అయ్యి మొత్తం ఫుల్ ఇంజన్లోకి వచ్చి మీ ఇంజన్ పర్ఫార్మెన్స్ అనేది నీట్గా జరగాలి అని అంటే ఖచ్చితంగా కూలింగ్ పీరియడ్ అంటూ ఒకటి ఉంటుంది. దాన్ని మీరు మెయింటైన్ చేయాలి. ఇంజన్ స్టార్ట్ చేయగానే టక్కున బండిని మూవ్ చేసుకొని వెళ్తే ఇంజన్ లైఫ్ అనేది కొంచెం
దెబ్బ తినే అవకాశం ఎక్కువగా ఉంటుందండి. ఎందుకు అనంటే ఇది మొత్తం లోపల ఇంజన్లో మొత్తం ఐరన్ పార్ట్స్. మీకు ఆయిల్ అనేది ఈ పార్ట్స్ని లూబ్రికేషన్ చేస్తూ నార్మల్గా పార్ట్కి ఐరన్ పార్ట్ ఇలా తగలకుండా మనకు లూబ్రికేషన్ అనేది మనకు ఇదవుతుంది. అదే ఆయిల్ని మనము సర్క్యులేట్ కాకముందే ఇచ్చేస్తే ఆ ఫస్ట్ ఏదైతే 2-3 మినిట్స్ ఉంటుందో పార్ట్ రాసుకొని మనకు ఇంజన్ మీద కొంచెం వెయిట్ పడే ఛాన్సెస్ అయితే ఉంటాయండి. అందుకోసమే ఎప్పుడు కానీ నార్మల్గా కొంచెం బండి స్టార్ట్ చేయగానే ఒక 5 మినిట్స్ కానీ అలా ఇంజన్ స్టార్ట్ చేసి వదిలేయండి. దానివల్ల మనకు ఇంజన్ లైఫ్ పెరుగుతుంది. అలాగే ఇప్పుడు వర్షాకాలం వస్తూ ఉంది. 100% వైపర్స్ బ్లేడ్స్ అనేవి ఎలా ఉన్నాయి, కండిషన్ ఏంటి అనేది 100% చూసుకోండి. అలాగే ఇప్పుడు కొత్త ఇవైతే రావడం జరుగుతూ ఉందండి. ఏంటి అని అంటే గ్లాస్ పైన మనం ఒక్కసారి అప్లై చేస్తే మనకు వాటర్ కానీ ఫాగ్ కానీ జమ కాకుండా ఉంటుందండి. దానివల్ల మనకి ఎంత పెద్ద వర్షం పడ్డా ఏమన్నా అయినా కానీ వాటర్ అనేది గ్లాస్ పైన ఆగకుండా ఉంటుంది. కొన్ని ట్రిక్స్ అని హ్యాక్స్ అని చెప్పేసి ఆలుగడ్డ రుద్దుతూ ఉంటాడు, ఒకడు ఉల్లిగడ్డ రుద్దుతూ ఉంటాడు. ఇవన్నీ అవసరం లేదండి. ఇప్పుడు మార్కెట్లో రకరకాలుగా వచ్చినాయి. అవి 100-200 రూపీస్లోనే మీకు అవుతుంది వర్క్. దాన్ని ట్రై చేయండి. ఎందుకు అని అంటే దానివల్ల మనకు బండి సేఫ్టీ అయితే ఉంటుందండి. చాలా వరకు సేఫ్టీ మనకు ముఖ్యం. మనము వెహికల్ని తీసుకొని బయటికి వెళ్తూ ఉంటే మన ఫ్యామిలీ ఉంటుంది, మనం ఉంటాము, చాలా రకాలుగా ఇదవుతూ ఉంటుంది. కాబట్టి నేనైతే చిన్న ఇది ఎటువంటి నేను 100% మస్ట్ అండ్ షుడ్ అని నేను చెప్పడం లేదు. మీరు వైపర్స్ వేసుకున్నా సరిపోతుంది. వైపర్ అనేది మస్ట్ అండ్ షుడ్. కొత్త వైపర్స్ని అనేవి చేసుకోండి. వర్షాకాలం వస్తుంది కాబట్టి చెప్తా ఉన్నా నేను. అలాగే ఇంకొక 2-3 విషయాలు అయితే ఉన్నాయండి. నేను లైవ్ పెడతాను. మన దగ్గర ఇంకా వెహికల్స్ అయితే చాలా రకాలుగా ఉన్నాయి. ఏ వెహికల్ కావాలన్నా మీకు ఢిల్లీలో ఎన్ఓసీలు రాకుండా ఇబ్బంది పడతా ఉన్నా కొంచెం నాకైతే చెప్పండి. నేను నా తరపు నుండి మీకు ఎటువంటి సాయం కావాలంటే అటువంటి సాయం అయితే చేసే ప్రయత్నం అయితే చేస్తానండి. నేను ఇప్పటివరకు మనకు వేరే దగ్గర తీసుకున్న వాళ్ళు చాలా మంది అయితే ఫోన్ చేసి అడుగుతూ ఉన్నారు, అన్న నాకు ఇట్లా ఎన్ఓసీ బండి తీసుకున్నాం కానీ ఎన్ఓసీలు కానీ కాగితాలు కానీ ఏమీ ఇవ్వలేదన్నా, ఏం చేయమంటారు, కొంచెం హెల్ప్ చేయండి అన్న, మీకు ఇంతో అంత అమౌంట్ ఇస్తాను చేపియండి అన్న అని చెప్పేసి చాలా మంది అయితే ఫోన్ చేయడం అయితే జరుగుతూ ఉందండి. నేను వారందరికీ ఒకటే మాట చెప్తాను, మీకు నా తరపున ఎంతవరకు అయితే హెల్ప్ చేయగలుగుతానో అంతవరకు అయితే మీకు హెల్ప్ అయితే చేస్తానండి. నేనైతే కాదు అని చెప్పేసి ఇప్పటివరకు ఎవరికి కూడా చెప్పలేదు. నా తరపున ఎంతవరకు అయితే చేయగలిగానో అంతవరకు చేశాను. ఇంకా ముందు కూడా చేస్తూనే ఉంటాను. మీ వెహికల్ విషయంలో కానీ డాక్యుమెంట్ విషయంలో కానీ మన వెహికల్ బయటకు వచ్చింది అని అంటే అది వితిన్ 15 or 20 డేస్ లోపల మనం ఎన్ఓసి అయితే ఇచ్చేస్తాము. అనివార్య కారణాలు కొన్ని ఏముంటాయంటే ఫైనాన్షియల్ ఇష్యూస్ ఉంటాయి, కస్టమర్ బయటికి ఎటన్నా వెళ్తారు. అలాంటప్పుడు మనకు ఏదైతే బ్యాంక్ లోన్ వాళ్ళు పే చేసే ఉంటారు కానీ ఎన్ఓసి తీసుకోవడానికి ప్రాబ్లం అవుతూ ఉంటుంది. మొన్న మనం ఒక ఇన్నోవా క్రిస్టా అయితే తీసుకున్నాము. దాంట్లో ఓన్లీ 13 రూపీస్ బ్యాలెన్స్ అండి. ఓన్లీ 13 రూపీస్ బ్యాలెన్స్ అది మనం పే చేసుకోవచ్చు. కానీ ఓనర్ మెయిల్ పెట్టాలి. లేదు అని అంటే డైరెక్ట్ ఓనర్ బ్యాంక్కి వెళ్ళేసి తీసుకోవాలి. వాళ్ళ పిఎన్ పంపించినా కానీ బ్యాంక్ వాళ్ళు యాక్సెప్ట్ చేయలేదు. దానివల్ల మనకు ఎన్ఓసి ఒక 15 డేస్ డిలే అయిపోయిందండి. నేను కస్టమర్తో చెప్పాను, వారు కూడా అర్థం చేసుకున్నారు. ఎందుకంటే నేను ప్రతి ఒక్కటి స్టేట్మెంట్ తీసి పెట్టుకుంటాను విత్ ప్రూఫ్. వారు కూడా అర్థం చేసుకున్నారు కాబట్టి మనకు ఎటువంటి ప్రాబ్లం రాలేదు. అలాంటి ఇష్యూస్ ఉంటాయి. దానివల్ల ఒక 10-15 రోజులు మనకు లేట్ అనేది అవుతూ ఉంటుంది. అంతే తప్ప వేరే మనము మేజర్గా వెహికల్ తీసుకున్న తర్వాత 5-6 నెలలు 3-4 నెలలు డాక్యుమెంట్ ఇవ్వకుండా లేకపోతే ఫోన్లు ఎత్తకుండా కస్టమర్కి రెస్పాన్స్ ఇవ్వకుండానైతే మనం ఎన్నడూ లేము. మన ఛానల్లో అలాంటి ఇష్యూస్ అయితే ఎప్పుడు జరగవండి. మన రెడ్డి కార్స్ అంటేనే మన జెన్యూనిటీ 100% చాలా మందికి తెలుసు. మన దాంట్లో వెహికల్స్ ఎలా దొరుకుతాయి, ఏమవుతుంది అనేది. చాలా నీట్గా వెహికల్ మెయింటెనెన్స్ ఉన్న వెహికల్ని మాత్రమే తీసుకుంటాను. 100% వెహికల్ కండిషన్లో ఉండి మనకు ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఉంటేనే నేను వెహికల్ని అయితే టచ్ చేస్తానండి.
అదేవిధంగా నా కస్టమర్ నేను బై రోడ్ నేను ఒక్కనే వస్తున్నానంటే అర్థం చేసుకోండి ఎంత కాన్ఫిడెంట్గా ఉంటే ఈ వెహికల్ని సింగిల్గా రాత్రి అనక పగలనక నేను ఒక్కనే తీసుకొని వస్తానండి. ఎంత కాన్ఫిడెంట్ ఉంటే వెహికల్ ఎంత మనకు 100% పర్ఫెక్ట్గా ఉంటే తప్ప మనం ఇలాంటి రిస్కులు చేయం. 1600 కిలోమీటర్లు ఎవరు అంత రిస్క్ తీసుకుంటారు చెప్పండి? ఒక్కొక్క వెహికల్ తీసుకురావాలని నార్మల్గా కంటైనర్ వేసుకుంటారు, లేదంటే పక్కన 5-6 వెహికల్స్ ఉంటే అప్పుడు మనం వెహికల్ని అయితే తీసుకొని రావడం అయితే జరుగుతూ ఉంటుంది. నార్మల్గా చాలామంది వేరే వాళ్ళ స్తోమతను బట్టేసి ₹1 కోటి వెహికల్స్ తీసుకోవచ్చు, 50 లక్షల వెహికల్స్ తీసుకోవచ్చు. కానీ మనమైతే నేను ఎప్పుడు కానీ వచ్చినా సింగిల్గా ఒకటే వెహికల్ తీసుకొని వెళ్తాను. అంటే నా బండి కండిషన్ క్వాలిటీ అలా ఉంటుందని నేను చెప్తా ఉన్నానండి. అలాగే ఢిల్లీలో చాలామంది 1,00,000కు 50,000కు 20,000కు బండి వస్తుందని చెప్పేసి చాలామంది వచ్చేసి కరోల్ బాగ్లో ఆ రోడ్ల మీద పడి తిరగడం అయితే జరుగుతూ ఉందండి. నేను చూస్తూ ఉన్నా. అలా వచ్చేసి అయితే ముందు మీరు ఇరుక్కోకండి. నేను చాలా మందికి అయితే చెప్తా ఉన్నా. నేను ఇక్కడ రోడ్డు మీద ఎక్కడ చూసినా మన ఆంధ్ర వాళ్ళు తెలంగాణ వాళ్ళు మాత్రమే కనిపిస్తూ ఉన్నారు. అన్న బండి తీసుకోవడానికి వచ్చినాం, ₹1,00,000 పట్టుకొని వచ్చిన అన్న, 2 లక్షలు పట్టుకొని వచ్చిన అన్న, ఇక్కడ బండి దొరుకుతా ఉందంట, తీసుకొచ్చి ఇంటి ముంగడ పడేసుకుంటా అన్న. ఒక బండి ఏముందన్న, ₹1,00,000 మంచి ప్రీమియం బండి దొరికితే మంచిదే కదా అన్న అని చెప్పేసి. అన్న మీకు ఇక్కడ బండి దొరికితే ఒకవేళ మీకు 2 లక్షలకే బండి ఇవ్వాలి అని అనుకుంటే ప్రీమియం వెహికల్, వాడు ఒక ఈసీఎం అమ్ముకుంటే చాలన్న, వాడికి ₹1,00,000 వస్తాయి. చాలా మంది ఉన్నారు ఈసీఎం ఇలా కొనుక్కునే వాళ్ళు, పార్ట్స్ను విడదీసి అమ్ముకుంటే కొనుక్కునే వాళ్ళు. అలా ఏమీ ఉండదు. మన యూట్యూబ్ మిత్రులు చాలా మంది అయితే చెప్తా ఉన్నారు. అందరూ వారు చెప్పేది అయితే 100% సత్యమేనండి. ఎందుకు అని అంటే ఇక్కడ ఎటువంటి ఇదైతే జరగడం లేదు, తక్కువ ధరలకైతే రావట్లేదు. డాక్యుమెంటేషన్ పర్ఫెక్ట్గా ఉన్న వెహికల్స్ మీకు ఎటువంటి తక్కువ ధరలకైతే రావడం లేదు. నేనైతే ప్రతిసారి మీకైతే చెప్తా ఉన్నాను, తక్కువకు వస్తుంది అంటే ఏదో ఒకటి మిస్సింగ్ అయితే ఉంటుంది. ఆ మిస్సింగ్ ఉన్నవి తీసుకోవాలి అని అనుకుంటే అది మీ ఇష్టము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ రెడీ కార్స్ ఢిల్లీ టు వరంగల్. కొద్దిసేపట్లో అయితే లైవ్ పెడతానండి. మీకు ఏ వెహికల్స్ కావాలో కొంచెం కామెంట్ చేయండి. ఎవరన్నా మన ఛానల్ని కొత్తగా చూసిన వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, ఒక లైక్ అయితే చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ రెడీ కార్స్ ఢిల్లీ టు వరంగల్. జై హింద్.